లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్. ఇటీవల అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం డబ్బులని విడుదల చేసింది. ఇటీవలే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,814 ఎకరాల్లో 15,246 మంది రైతులు పంట నష్టపోయినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆ రైతులందరికీ పంట నష్ట పరిహారం కింద ఒక్కో ఎకరాకి 10,000 చొప్పున నిధులు విడుదల చేసింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, లోక్సభ ఎన్నికల వేళ ప్రచారాలతో తెలంగాణ హోరెత్తుతున్న వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపిందనే చెప్పాలి. ఎందుకంటే రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటికే. అయితే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం 5 ఎకరాల పైన భూమి ఉన్న అన్నదాతలకు రైతు బంధు డబ్బులను నిన్న విడుదల చేసింది. సో ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దానితో పాటు సర్కారు మరో శుభవార్త కూడా వినిపించింది. ఇటీవల అకాలంగా కురిసిన వర్షాల కారణంగా వడగండ్ల వల్ల నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహార డబ్బులను కూడా విడుదల చేసింది. ఇటీవలే ఎన్నికల సంఘానికి ప్రభుత్వము ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. విజ్ఞప్తి చేయగా గ్రీన్ సిగ్నల్ కూడా ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ప్రభుత్వం ఫండ్స్ ని కూడా రిలీజ్ చేసింది. అయితే మొన్నటిదాకా అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము దాదాపు 15,814 ఎకరాల్లో దాదాపు 15,246 మంది రైతులు పంట నష్టపోయినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించి ఒక రిపోర్ట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. అయితే బాధిత రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద ఒక్కో ఎకరాకు దాదాపు 10,000 చొప్పున కూడా నిధులు విడుదల చేసింది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 56 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. అయితే వివిధ పంటలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. వరితో పాటు మొక్కజొన్నతో పాటు వేరుశెనగతో పాటు శనగ, పసుపు, ఇలా వివిధ రకాలైన పంటలు కూడా ఉన్నాయి. సో అకాలంగా మొన్న కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోవడము, ఇది 10,000 అనేది జస్ట్ వాళ్ళకు ఒక కాంపన్సేషన్ కింద 5 ఎకరాలు 6 ఎకరాలు సాగు చేస్తున్న రైతుకి 10,000 అనేది తక్కువ. కానీ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఒక చొరవ తీసుకొని గవర్నమెంట్ కు ఒక రిక్వెస్ట్ పెట్టి రైతులకి 10,000 చొప్పున విడుదల చేయడం అనేది కూడా ఈ టైంలో కూడా రైతులకు ఒక రకంగా ఊరట అనేది చెప్పుకోవాలి. అయితే ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా నేరుగా బెనిఫిషనరీస్ అకౌంట్ లో కూడా నిన్న డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేసింది. పంట నష్టపోయి ఆవేదనలో ఉన్న తమను ప్రభుత్వము పరిహారం ఇచ్చి ఆదుకోవడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పంట పెట్టుబడి సాయంగా డబ్బులు పడగానే వెంటనే నష్టపరిహారం కూడా డబ్బులు రావడంతో కూడా రైతులు హ్యాపీగా ఉన్నారు. స్టేట్ వైడ్ ఇప్పటి వరకు ఆయన అప్పులు తీరిపోతాయనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రామిస్ చేస్తూనే వస్తున్నారు. వివిధ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ 2 లక్షలు కూడా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఇప్పటికే ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులకి ఖచ్చితంగా కూడా ఆయన ప్రామిస్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా పేరిట కూడా 6 గ్యారెంటీలో రైతు భరోసాతో పాటు రైతు భరోసా కూడా ఒక హామీ ఇచ్చారు ఆయనే. ఈ నేపథ్యంలో మొన్న పడ్డ అకాల వర్షాల కారణంగా కూడా దాదాపు 15,000 మంది పైగా నష్టపోయిన రైతులకి ఇప్పుడు ఇది ఒక ఊరట అని మాత్రము చెప్పుకోవచ్చు. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్. ఇటీవల అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం డబ్బుల్ని విడుదల చేసింది. ఇటీవల ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా
గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,814 ఎకరాల్లో 15,246 మంది రైతులు పంట నష్టపోయినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఆ రైతులందరికీ పంట నష్ట పరిహారాన్ని ఒక్కో ఎకరాకి 10,000 చొప్పున నిధులు విడుదల చేసింది.